ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. స్పీకర్ నోటీసులతో వీరు సమావేశమయ్యారు. ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో వీరు చర్చిస్తున్నారు. న్యాయపరంగా ముందుకు వెళ్లే అంశంతో పాటు అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టుకు సమాధానం ఇవ్వడంపై చర్చిస్తున్నట్టు సమాచారం. సమావేశం అనంతరం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపుల ఫిర్యాదుపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వివరణ ఇవ్వడానికి వాళ్లు గడువు కోరినట్టు సమాచారం. సమావేశంలో అసెంబ్లీ సెక్రటరీ నోటీసులపై చర్చించి వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఢిల్లీకి పయనమయ్యారు. రైట్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా కూడా సమావేశమయ్యారు. ఇప్పటికీ స్పీకర్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ మీద వారు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు వారంతా కూడా ఢిల్లీకి పయనమవుతారనేటటువంటి వార్త కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శివ, టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి 10 మంది ఉన్నారు. మొత్తం గెలిచినటువంటి ఎమ్మెల్యేకు 39 అయితే రీసెంట్ గా లాస్ట్ ఇయర్ నందిత సరిపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఖాళీ ఏర్పడింది. దాంతో కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ గెలుచుకోవడం జరిగింది. దీని నేపథ్యంలో శ్రీ గణేష్ గెలుచుకోవడం జరిగింది. దీంతో 38 సంఖ్యగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఉన్నటువంటి పరిస్థితిలో 10 మంది వెళ్ళిపోయిన నేపథ్యంలో పార్టీకి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అయితే మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి నేతల్లో దానం నాగేందర్ నేత, ఆయన పలుసార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ వచ్చాడు, అంతకంటే మారారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఆయన రీసెంట్ గా లోక్సభ కూడా కంటెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన మీదనే గురిపెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆయన మీద అనర్హత వేటు వేయాలి, ముందుగా ఖైరతాబాద్ ఉప ఎన్నికనే రాబోతున్నట్టు ఇప్పటికే ఇండికేషన్ ఇచ్చినటువంటి నేపథ్యాన్ని అయితే చూస్తున్నాం. ఆయనతో పాటు తెల్ల వెంకట్రావు గాని, అదేవిధంగా రాజేంద్ర నగర్ సంబంధించిన ప్రకాష్ గౌడ్ కావచ్చు, మిగతా అదే పటాన్చెరువు కానీ, ఇట్లా చాలా మంది కూడా కడియం శ్రీ, ముఖ్యంగా సీనియర్ నేతల్లో కడియం శ్రీ ఉన్నారు, అదేవిధంగా దానం నాగేంద్ర కూడా ఉన్నారు. వీళ్ళందరి స్థానాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయనేటువంటి సమాచారం నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అన్ని అస్త్రాలు చేస్తుంది. హైకోర్టుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈ రోజు కేటీఆర్ వెళ్ళినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం. నిన్న స్పీకరు ఆఫీస్ నుంచి కూడా నరసింహాచార్యులు వీళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చారు. అయితే నోటీసులు స్పీకర్ ఆఫీస్ నుంచి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయాలి అన్నటువంటి అంశం మీద దానం నాగేందర్ అత్యవసరంగా ఎవరైతే పార్టీ ఫిరాయించారో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు సీనియర్ గా ఉన్నటువంటి దానం నాగేందర్ వీళ్ళందరినీ కలుపుకొని ఒక దగ్గర సమావేశమైనట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి నిన్న సాయంత్రం తన ఇంట్లో భేటీ నిర్వహించారు. మళ్ళీ ఈ రోజు కూడా తన ఇంట్లో కాకుండా బయట గెస్ట్ హౌస్ లో గంట సేపటి దాకా కూర్చొని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ఉంటున్నప్పటికీ కూడా లీగల్ గా వచ్చేటువంటి సమస్యల మీద ఎలా పోరాడాలి అన్నట్టు. ఎందుకంటే ఇంకా అవునన్నా కావాలన్నా ఖచ్చితంగా 3 సంవత్సరాల దాదాపు 10 నెలల దాకా ఉన్నటువంటి పరిస్థితి, సుమారు 4 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ నుంచి నోటీసులు రావడం, ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఇప్పటికే బీఆర్ఎస్ వెళ్తున్న నేపథ్యంలో బుక్క తిప్పకుండా కూడా వీళ్ళందరి మీద కూడా చాలా సీరియస్ గా ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళకి ఎట్లా సమాధానం ఇవ్వాలి, సుప్రీంకోర్టులో ఎట్లాంటి లీగల్ గా ఫైట్ వెళ్ళాలి అన్నటువంటి అంశం మీద చర్చిస్తున్నారు. ఇప్పటికే వేం నరేందర్ రెడ్డి పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు, రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉన్నారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి సలహాదారుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనను పంపించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మొత్తం కూడా వ్యవహారాలు చూసుకోవచ్చు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్పీకర్ తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవడం, అదేవిధంగా స్పీకర్ కార్యాలయం నుంచి అందినటువంటి కింద నోటీసులు ఏవైతే ఉన్నాయో దానికి సమాధానం. అయితే నరేందర్, వీరంతా ఢిల్లీకి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. మరోవైపు కేటీఆర్ కూడా ఢిల్లీకి పయనమవుతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి దేనికి వెళుతున్నటువంటి సిచ్యువేషన్? ఖచ్చితంగా వీళ్ళు చెప్పబోతున్నారు. దానం నాగేంద్రంలో త్వరలోనే 1-2 రోజులు కూడా వెళ్ళి తమ వాదన అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి దాంట్లో
పార్టీ మారినట్టుగా ఎక్కడ కూడా ఐడెంటిఫై లేదు అనేటువంటి వీళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా చేతి గుర్తు అంటే ఒక దాని నాగేందర్ మాత్రమే రూల్స్ బ్రేక్ చేసి ఆయన లోక్సభకు పోటీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కండవ కప్పుకోలేనటువంటి విషయం చెప్తున్నారు. ఆ సమయంలో కండవ కప్పిన సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి కానీ ఆ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు కానీ అది కేవలం అది ఒక దేవునికి సంబంధించినటువంటి కండువా అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. బట్ వాస్తవానికి 2/3 ప్రకారం మొత్తానికి ప్రకారం మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే పెద్దగా ఇష్యూస్ ఉండవు. కానీ కేవలం 10 మంది మాత్రమే వెళ్ళే నేపథ్యంలో ఖచ్చితంగా కూడా యాంటీ డిఫెక్షన్ లా వర్తిస్తుంది అనేది ఇప్పటికే రాజ్యాంగంలో ఉంది. దీనికి సంబంధించి పలు రాష్ట్రాల్లో కూడా తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఆ తీర్పును కూడా ఉదాహరిస్తున్నటువంటి పరిస్థితి మహారాష్ట్రలో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పాజిటివ్ గా రియాక్ట్ అయినటువంటి సందర్భం ఉంది సుప్రీంకోర్టు. అందుకనే మేము నమ్మకంతో ఉన్నామని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ రోజు దానికి సంబంధించిన సీనియర్ లాయర్లతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ తో మాట్లాడుతూ ఖచ్చితంగా వీరికి అనవసర వేటు పట్టాలి, ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయనే విషయాన్ని ఇప్పటికే ఆ పార్టీ క్యాడర్ కి ఇంటిమేషన్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు సమాయత్తం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు అత్యవసర భేటీ ఏదైతే దారుణ నాగేశ్వర్ అధికారులు వీళ్ళందరూ కూడా చేసుకుంటున్నారో మొత్తం ఎమ్మెల్యేలందరూ కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీ కూడా వాళ్ళని కాపాడుకోవాల్సి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అత్యంతంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పకుండా నిన్నటి మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. ఈ నోటీసుకు ఎలా రిప్లై చేయాలి, ఇక్కడ స్పీకర్ కార్యాలయానికి ఏ ఫార్మేట్ లో ఇవ్వాలి అనేది ఒక ఆలోచన. అదేవిధంగా సుప్రీంకోర్టులో దానికి సమాధానం ఎలా ఇవ్వాలి, ఖచ్చితమైన లాయర్స్ తో మాట్లాడి దాన్ని ఎట్లా. నరేందర్, నిన్న మొన్నటి వరకు వేరే చర్చ కూడా నడిచింది కదా, దానం నాగేందర్ మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు, అందుకే ఆయన వ్యవహార శైలి కొంత భిన్నంగా ఉంటుంది, ఆయనతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి ఊహాగానాలు ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి కదా. ఏంటి ఇప్పుడు బిఎం నరేందర్ రెడ్డితో భేటీ అవడంతో ఈ మొత్తం వీటన్నిటికీ ఫుల్ స్టాప్ అన్నట్టేనా? వాస్తవానికి అయితే వీళ్ళు పార్టీ మళ్ళీ తిరిగి వెళ్తారు అన్నటువంటి ప్రచారం అయితే వచ్చినమాట వాస్తవమే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా 4 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం ఉండవచ్చు అనేటువంటి సంకేతాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే అక్కడ ఆ పార్టీలో కూడా సరైనటువంటి గుర్తింపు ఉండదు. అదే సమయంలో ఇక్కడ మళ్ళీ రెడ్డికి చెడ్డర్ ఎవడిగా మారే అవకాశం ఉంటుందన్నటువంటి దాని మీద ఉన్నారు. అయితే దార నాగేందర్ పలు దఫాలుగా అది ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. హైడ్రా విషయంలో కావచ్చు, అదేవిధంగా రంగనాథ్ విషయంలో హైడ్రా కమిషనర్ తో వాగ్వాదం జరిగినటువంటి సందర్భం కానీ, మొన్న రీసెంట్ గా చింతల బస్సులో అక్కడ కూల్చివేత సంఘటనలో కానీ వాళ్ళకి అండగా నిలబడుతూ ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వం మనలేదు అనేటువంటి విషయం మీద రేవంత్ రెడ్డికే సవాల్ చేసేటువంటి పరిస్థితి అయితే వచ్చింది. ఒక దశలో పట్టణచేరుకు సంబంధించినటువంటి కూడా మైపాల్ రెడ్డి కూడా కేసీఆర్ ఫోటో ఇంకా తీసేయలేదు, కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం అది నా ఇష్టం అనేటువంటి విషయం కూడా చెప్పారు. ఇట్లా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫోటో తన ఆఫీసులలో ఇంకా తీసేయకపోవడం, అదేవిధంగా దానం వైఖరి చూస్తుంటే కొంతమంది వెళ్తారు మళ్ళీ తిరిగి అనేటువంటి చర్చ జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితులు కూడా వెళ్లే అవకాశం కనిపించలేదు. ఈ రోజు దానం నాగేందర్ ఇంట్లో సమావేశం కానీ, బిఎం నరేందర్ రెడ్డి వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండడం కానీ, సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ నిపుణులతో లీగల్ ఫైట్ చేయాలన్నటువంటి నిర్ణయం కానీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఒకరిద్దరికి మంత్రి పదవులు కూడా ఆశపడుతున్నటువంటి మాట వాస్తవమే. బట్ ఇంకా స్పేస్ ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయిన తర్వాత వీరికి వాళ్ళు ఏదైనా అవకాశాలు ఇస్తారేమన్నటువంటి గంపెడాస్తో ఉన్నారు. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా కనీసం నియోజకవర్గాన్ని బలోపేతం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వంలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.